లోకేష్ గారు లేకపోతే వేరే ఇతరులు ఎవరైనా? నాకు తెలిసి ఒకవేళ కేంద్రం గన హెచ్చరికలు జారీ చేసి ఆయన రమ్మంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. లేదు అంటే ఇలాగే కొనసాగితే మాకు సంతోషమే. పేదవాళ్ళకు పని చేయటం కావాలి. నువ్వు సీఎం అవుతావా ఇది కాదు మాకు కావాల్సింది. పేదవాళ్ళకి ఎవరైతే పరిపాలన కరెక్ట్గా చేస్తారో వాళ్ళు ఉండాలి. లోకేష్ సీఎం అవని, పవన్ సీఎం అవని, చంద్రబాబు అని ఎవరైనా అవ్వని, మాకు పరిపాలన చేసేవాళ్ళు మా రాష్ట్రం బాగుండాలి, మా పేదవాళ్ళు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి అనుకున్న వాళ్ళు మాకు ప్రజలకు అండగా ఉంటే చాలు. అని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కే ఛాన్స్ ఇచ్చుకుంటాడు కానీ వేరే వాళ్ళకి ఇయ్యాడు కదా అని చెప్పేసి లేదు అలాగేం జరగదు. ఏదైనా సరే వాళ్ళు పని చేయడానికి వాళ్ళు అందరు కలిసిమలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి గొడవలు లేదు. వాళ్ళల్లో వాళ్ళకి మైకేత అనేది ఉంది కాబట్టి మనం ఏదైనా కూడా ఆచరించి వెళ్ళాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు. అలా ముఖ్యంగా అసలు సిబిఎన్ గారికి రాష్ట్ర ప్రజలంటే ఎంత ప్రేమ, ఎంత మక్కువ మన అందరికీ తెలుసు. సో ఇంత పెద్ద అవకాశం వచ్చినా కూడా అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడు అని చెప్పేసి జనాలు నమ్మారు. ఆయన ఇప్పుడే కాదు కదా, అప్పుడు కూడా వెళ్ళలేదు కదా. ఇంతకు ముందు కూడా కేంద్రం పదవి ఇస్తానని కాంగ్రెస్ అన్నారు, చాలా మందికి అన్నారు, కానీ ఆయన వెళ్ళలేదు కదా. పేదవాళ్ళకి పనిచేసే విజన్ ఉన్న లీడర్ కావాలండి. ఏదో మాటలు చెప్పేసి వచ్చేసి అప్పుల్లోకి నెట్టేసి నేను అది చేస్తా అనే నాయకులు వద్దు. ఇక్కడ పేదవాళ్ళు కూడా చూస్తారు. ఇవాళ ఒకప్పుడంటే మనకు పేపర్లు ఉంది, పొద్దున్న లేస్తే పేపర్లు చూసేవాళ్ళం. ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఫోన్ తీసుకొని ముందు చూస్తున్నాము. మరి ఎందుకోసం? ఎవరు పని చేస్తున్నారు అని చెప్పి చిన్న జరిగినా తీసి పెట్టేస్తున్నారు, ఎవడు తప్పు చేసినా తీసి పెట్టేస్తున్నారు, ఎవడు ఏం మాట్లాడినా తీసి పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఈ చిన్న ఇది మిస్ అయితే ఎలాగా? అన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ కావచ్చు, అనుభవం పట్ల ప్రధాని గారి కన్నా కూడా ఎక్కువ హోదా ఆయనకే ఉందని చెప్పేసి చాలా మంది అభిప్రాయం అన్నమాట. సో మీరు నమ్ముతారా? లేదు అది కరెక్ట్ కాదు. ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ప్రధానమంత్రి దగ్గరికి పోల్చుకోవడం అన్నది ఒకవేళ అనుభవానికి ప్రధానమంత్రి అంత అనుభవం ఉంది, నేను కాదన్ను. ఎలా మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఏ టైంలో రాష్ట్రాన్ని మనం ఏ దారిలోకి తీసుకువెళ్ళగలమో కూడా తెలుసు. దాంట్లో మనం చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. ఆలోచన ఉన్న లీడర్స్ లో మీరు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా చంద్రబాబు గారు గ్రేట్, చంద్రబాబు గారు లీడర్ వర్క్ బాగుంటది ఇదే చెప్తారు తప్ప చంద్రబాబు గారు ఇది చెయ్యరు అని చెప్పి అయితే ఎవరు అనరు. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళు భయపడతారు చంద్రబాబుకి, నాకు తెలిసి. ఎందుకంటే పని చేయకపోతే తిడతాడు. మొన్న కూడా అన్నాడు, మీరు పని చేయకపోతే ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ ఆర్డర్ మీకు ముందుకు వస్తుంది, నేను ఈ ఉగాది తర్వాత నేను వస్తాను, పనులు ఎక్కడ జరగకపోయినా వాళ్ళు పనులు చేయకపోయినా నేను తీసేస్తాను. దీంట్లో నాకు ఏం అవమాటం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, దానికి కూడా మీ సాధన ఉండాలి. మీ సాధన అనేది ఉంటేనే నేనేదన్నా చేయగలను, రేపు నేను ప్రజలకు రీచ్ అవ్వాలన్నా మీరే ఉండాలి అని చెప్పి ఆయన అన్నాడు. కానీ అంత అనుభవం ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు సిబిఎన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచితనం రాజకీయాల్లో పనికొస్తుందా? ఎందుకు పనికిరాదు మేడం? ఇవాళ రేపు మంచితనం కోరుకుంటామా, చెడు కోరుకుంటామా? మనం అంటే జనాలు అనుకుంటున్నా కూడా ఆయన దగ్గర ఉన్న రాజకీయ నాయకులే కావచ్చు, ఇదిగోండి కొంతమంది డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది అభిమానానికి అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాజకీయం కోసం తొందరలాడే వాళ్ళు ఉంటారు. మా నాయకుడు పేదవాళ్ళ కోసం కష్టపడే నాయకుడు, ఉంటే పెడతాడు. వాళ్ళతో కూర్చొని మట్టి కుండలో అన్నం తినమన్నా తినే రకం మావాడు. నేనేమి మంచితనం ఉండాలి మేడం. ప్రతి ఒక్కడు చెడే చేసుకుని పోతే మంచి ఎవడు చేస్తాడు? ఎవడో ఒకడు మంచి చేసేవాడు ఉంటేనే కదా వాని కోసం మాట్లాడేది. నేనేం చెప్తున్నాను, ఇప్పుడు లీడర్ అనేవాడు ఎక్కడ, ఇప్పుడు మనం పొట్టి శ్రీరాములు గారిని ఎందుకు మాట్లాడతాం? రాష్ట్రం కోసం పోరాడాడు, రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేశాడు, 48 రోజులు చేసి ఆయన చనిపోయాడని చెప్పేసి మనం మాట్లాడతాం. మరి ఎందుకు? మరి ఆయన మంచితనం లేదు, నాకు ఉంటే నేను బతికిన రోజులు నా పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి చచ్చిపోవచ్చు కదా. ఈ రాష్ట్రం కోసం ఎందుకు పోరాడాలి? ఇదండి, ప్రతి మనిషిలో అవినీతి చేసే ప్రతిసార్లు ఒకడు ఉంటాడు న్యాయంగా వచ్చేవాడు. అలాగే ఎంతమంది రాక్షసులు పుట్టినా అమ్మవారు అనేది, దైవం అనేది ఎక్కడో దగ్గర పుడుతుంది, అది మనకు తెలిసిందే, మన ధర్మం. నేను ఒకటే చెప్తున్నా, ఆయనకు మంచితనం ఉంది, ఆ మంచితనం ఆయన కాపాడుతుంది.